ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారంటే మన బిట్ ఫారెక్స్ వచ్చి ఎలా విత్డ్రాల్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూస్తాము. ఫస్ట్ వచ్చి మీ ఐడి వచ్చి లాగిన్ చేసుకోండి. లాగిన్ చేశాక చూసారంటే ఇప్పుడు అదర్ బ్యాలెన్స్ వచ్చి 923 ఉంది. ఓకే, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ క్లిక్ చేసుకొని ప్రొఫైల్ ఆప్షన్కి వెళ్ళండి. మై ప్రొఫైల్కి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకోవాలంటే మీరు ఇచ్చుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూసారంటే మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ కేవైసీ మేనేజర్ ఉన్నాయా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి అప్డేట్ బ్యాంక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారంటే యూపీఐ ఐడి మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? మీ జీపే ఆర్ ఫోన్పేలో ఉండే యూపీఐ అడ్రస్. ఓకేనా? మీరు జీపే ఫోన్పే నెంబర్ ఇవ్వకూడదు. లోపలికి వెళ్ళి ఆ ఫోన్పేలో ఉండే జీపేలో ఉండే యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద సేవ్ ఆప్షన్ ఉంటాయి, సేవ్ చేసుకోండి. ఓకేనా? సేవ్ చేశాక అగైన్ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. మీరు విత్డ్రాల్ రిపోర్ట్ ఉంటాయి. ఆ విత్డ్రాల్ రిపోర్ట్లో ఈ వ్యాలెట్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు సెలెక్ట్ అమౌంట్ ఉంటాయి. మీరు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బ్యాలెన్స్ మీద తగ్గ మీరు సెలెక్ట్ అమౌంట్ చేసుకోండి. నా దగ్గర 900 ఉంది కాబట్టి 800 చేశాను. ఇక్కడ విత్డ్రాల్ ఉంది, విత్డ్రాల్ మనం క్లిక్ చేసుకోవచ్చు. దాని కింద చూసారంటే రిక్వెస్ట్ టైం ఎప్పుడుమే మనకి మార్నింగ్ 9 to 10 అంత లోపలే 1 అవర్ లోపలనే మీరు ఎనీ డేస్ డైలీ వచ్చి 1 అవర్కి టైం ఉంది, అప్పుడు మీరు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అదే మరి మనకి పేఅవుట్ వచ్చి 10 to 5 లోపల మనకి పేఅవుట్ వస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ విత్డ్రాల్ ఉన్నాయో దాని విత్డ్రాల్ క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసి కానీ మన విత్డ్రాల్ వచ్చి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.